ఒలింపిక్స్ లో ఇండియన్ ప్లేయర్స్ ఎందుకు ఓడిపోతున్నారు? నంబర్ 1, ఇండియాలో మనుషులకి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం. ఒలింపిక్స్ లో మొత్తం 32 డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. అందులో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. కానీ అందులో కేవలం 16 కేటగిరీస్ లో మాత్రమే ఇండియన్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వాలీబాల్, సైక్లింగ్ వంటి చాలా స్పోర్ట్స్ లో అసలు ఇండియన్ ప్లేయర్స్ పార్టిసిపేషనే లేదు. ఒలింపిక్స్ లో కంట్రీస్, ఫారెన్ టెరిటరీస్ అన్ని కలిపి మొత్తం 206 నేషనల్ కమిటీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మనలో కనీసం 1% జనాభా కూడా లేని కంట్రీస్ కూడా మనకన్నా ఎక్కువ పార్టిసిపెంట్స్ ని వాళ్ళ దేశం తరపు నుండి ఒలింపిక్స్ కి పంపిస్తున్నారు. న్యూజిలాండ్ జనాభా 51 లక్షలు, అందులో నుండి 195 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఐర్లాండ్ జనాభా 52 లక్షలు, అందులో నుండి 133 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా పాపులేషన్ 2.6 crores, అందులో నుండి 460 పార్టిసిపెంట్స్ ఉన్నారు. హంగరీలో 96 lakhs పాపులేషన్, అందులో నుండి 169 పార్టిసిపెంట్స్ ఉన్నారు. కానీ 140 crores జనాభా ఉన్న మన ఇండియాలో మాత్రం కేవలం 117 పార్టిసిపెంట్స్ తో లిస్ట్ లో 28 ప్లేస్ లో ఉంది. అంటే ఇలా చూస్తే ఇండియాలో ప్రతి కోటి మందికి ఒక పార్టిసిపెంట్ కూడా సరిగ్గా లేడు. ఒలింపిక్స్ లో 32 స్పోర్ట్స్ లో 329 ఈవెంట్స్ ఉంటే అందులో కేవలం 69 ఈవెంట్స్ లో మాత్రమే మన ఇండియన్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి రీజన్ ఇండియాలో స్పోర్ట్స్ అనేది ఒక కెరియర్ లా చూడకపోవడం. స్కూల్స్ లో వారానికి ఉండే ఒక పీటీ పీరియడ్ కూడా సిలబస్ కంప్లీట్ చేయడం కోసం మ్యాథ్స్ సార్ తీసుకుంటాడు. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ లో పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేయకపోవడం కూడా ఒక రీజన్. చదువుకుంటే లైఫ్ బాగుంటుంది, చదువుకుంటే మాత్రమే లైఫ్ బాగుంటుంది అని పేరెంట్స్ బలంగా నమ్మటం. స్పోర్ట్స్ లో కెరియర్ లేదనే ఒక అపోహ దానికి తోడవటం. ఇప్పుడు చదువుకున్న ఎంతమంది నిరుద్యోగులుగా మారుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఇది ఇలా పక్కన పెడితే మన దేశంలో కనీసం దీనికోసం స్పోర్ట్స్ కి సపరేట్ గా కేర్ తీసుకోవడానికి ఒక మినిస్ట్రీ అయినా ఉందా అంటే అది కూడా లేదు. ఎడ్యుకేషన్, ఆంటర్ప్రినర్షిప్, హెల్త్, లైఫ్ స్టైల్, సోషల్ జస్టిస్ ఇలా మిగతా అన్ని కేటగిరీస్ తో కలిపి స్పోర్ట్స్ ని ఒకే మినిస్ట్రీ కింద పెట్టేశారు. ఇక మన రాజకీయ నాయకుల గురించి తెలిసిందే. టాలెంట్ ఉన్న వారిని కాకుండా సీట్లు కొనేవారికి, రికమెండేషన్స్ తో వచ్చే వారికి మాత్రమే స్పోర్ట్స్ టీమ్ లో అవకాశాలు ఇస్తారు. మొన్న వినేష్ పోగాట్కి అన్యాయం జరిగిందని ఒకే రోజు అందరూ మేల్కొని సోషల్ మీడియాలో స్టోరీ పెట్టారు. కానీ వినేష్ పోగాట్ లాంటి ఎంతో మంది మన భారతదేశంలో ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా చదువు అనే విషయం వాళ్ళ మీద రుద్ది వాళ్ళ టాలెంట్ ని మనమే తొక్కేస్తున్నాం. ఇప్పటి వరకు ఇండియాలో ప్రతి ఒలింపిక్స్ కి పార్టిసిపేట్ చేసే సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇది కొంచెం సంతోషించాల్సిన వార్త. కానీ ఈ కౌంట్ సరిపోదు. చిన్న చిన్న జనాభా ఉన్న దేశాలతో పోలిస్తే మనం చాలా వెనుకబడి ఉన్నాం. చివరి 3 ఒలింపిక్స్ లో మన దేశం నుండి 100 కన్నా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ ఈ కౌంట్ ఇంకా రానున్న రోజుల్లో పెరగాలి అని ఆశిద్దాం. అలాగే ఈసారి ఒలింపిక్స్ లో ఇండియా ఇంకా ముందంజలోకి వెళ్లాలని కోరుకుందాం. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో మా కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోలో ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Like, comment, and subscribe for more content.